హలో ఫ్రెండ్స్, నమస్కారము. ఇది REIT రిట్స్ కూడా అంటాము. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. సో ఇది ఒక ఫైనాన్షియల్ ప్రోడక్ట్. దీనివల్ల మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అందరికన్నా ముందు రిట్స్ అనేది వివరంగా తెలుసుకుందాము. ఇది ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. దీనివల్ల మనం పెట్టుబడి పెట్టిన దాని మీద మనకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ అనేది వచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా మనకు ఓవరాల్గా ఓనింగ్ ప్రాపర్టీ అంటే సొంతంగా ఒక ప్రాపర్టీ మన పేరు మీద లేకుండా కూడా మనకి ఇన్కమ్ అనేది వచ్చింది. దీంట్లో ఇంకొక పాయింట్ అనేది ఏంటంటే, ఇది ఒక రిజిస్టర్డ్ అండ్ రెగ్యులేషన్ తోటి ప్రాసెస్ అయ్యే ఒక స్ట్రక్చర్. సో సెబీ ఒక మార్కెట్ రెగ్యులేటర్, మనకందరికీ తెలిసిందే. రిట్స్ అనే ప్రోడక్ట్ని కూడా సెబీ రెగ్యులేట్ చేసిద్ది. సో ఇప్పుడు రిట్స్ ఎలా పనిచేసిద్ది అనేది మనం తెలుసుకుందాము. ఇన్వెస్టర్స్ ఈ రిట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో రిట్స్ అనే ఫైనాన్షియల్ ప్రోడక్ట్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ని బేసికలీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ ఇన్వెస్టెడ్ ప్రాపర్టీస్ నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ లేదా ఇంట్రెస్ట్ పోర్షన్ అనేది ఈ పర్టికులర్ ఫండ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో ఈ ఫండ్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇన్వెస్టర్స్కి ఆ అమౌంట్ అనేది తిరిగి ఇచ్చిద్ది. సో మ్యూచువల్ ఫండ్స్ లాగా షేర్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, కార్పొరేట్ బాండ్స్, గోల్డ్, సిల్వర్ ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, అదేవిధంగా రిట్స్ అనేది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దాని నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసిద్ది ఇన్వెస్టర్స్కి. సో ఎలాంటి ప్రాపర్టీస్ బేసిక్లీ రిట్స్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఆఫీస్ బిల్డింగ్స్, మాల్స్, వేర్ హౌసెస్, హోటల్స్, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అనేది చాలా తక్కువ. సో ఇందాక నేను చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్ లాగే ఈ పర్టికులర్ రిట్స్ అనేది కూడా ఉంది. ఇన్వెస్టర్స్ చేసేవాళ్ళు యూనిట్ హోల్డర్స్, ఫండ్ని మేనేజ్ చేసేవాళ్ళు మేనేజర్, ఫండ్ని బేసికలీ మంచి చెడు యాజ్ పర్ రెగ్యులేషన్ జరుగుతుందా లేదా అనేది చూసుకునేది ట్రస్టీ, ప్లస్ ఈ రిట్స్ అనేది ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ని ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. సో ఆ ప్రాపర్టీ ప్రాసెస్ అనేది కంప్లీట్లీ మేనేజర్ చూసుకుంటాడు ఆన్ బిహాఫ్ ఆఫ్ రిట్స్, అండ్ మంచి చెడు యాజ్ పర్ రెగ్యులేషన్ అనేది చూసుకునేది ట్రస్టీస్. సో ఇది ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిదే స్ట్రక్చర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిట్స్ అవైలబుల్గా ఉండి, ఈక్విటీ రిట్స్ కొంటారు, ఆ ప్రాపర్టీ మేనేజ్ చేసుకుంటా దాని నుంచి రావాల్సిన బెనిఫిట్ అనేది ఇన్వెస్టర్స్కి, యూనిట్ హోల్డర్స్కి ఇవ్వటం జరిగిద్ది. మార్ట్గేజ్ రిట్స్ ప్రాపర్టీ లోన్ ఇచ్చేసి దాని నుంచి వడ్డీ సంపాదించుకొని డిస్ట్రిబ్యూట్ చేసిద్ది టు ద యూనిట్ హోల్డర్స్. హైబ్రిడ్ రిట్స్ అనేది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ రిట్స్. సో అక్కడి నుంచి రావాల్సిన బెనిఫిట్స్. సో ఇన్వెస్ట్మెంట్ చేసినందు వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో లో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తోటి మనం రేట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీని నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం వల్ల మనకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ అనేది పొందుకోవచ్చు. మన అమ్మాలన్నా కూడా మనం అమ్మొచ్చు అట్ స్టాక్ ఎక్స్చేంజ్. డైవర్సిఫికేషన్, ఇప్పుడు దాకా మనం మ్యూచువల్ ఫండ్స్ ద్వారా షేర్స్ మాట్లాడుకున్నాము, ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ మాట్లాడుకున్నాము, గోల్డ్ మాట్లాడుకున్నాము, సిల్వర్ మాట్లాడుకున్నాము. కానీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగా జరిగిద్ది. సో రిట్స్ అనేది మనకు ఆ డైవర్సిఫికేషన్ అనేది మనకి ఇవ్వటం జరిగిద్ది. సో ఇక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది రెగ్యులేటెడ్ స్ట్రక్చర్లో ఉందా? సో డెఫినెట్లీ సెబీ ద్వారా రెగ్యులేటెడ్ ప్రోడక్ట్ కాబట్టి మనకి ప్రాబ్లం అనేది లేదు. సో రిస్క్ లాంటివి ఏదైనా ఉండయా? సో డెఫినెట్లీ రిస్క్ ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్లో ఉంటుంది, దీంట్లో కూడా మనకి రిస్క్ ఉంటుంది. సో ఎలాంటి రిస్క్ అంటే, మార్కెట్లో ప్రైస్ ఫ్లక్చుయేషన్, ప్రాపర్టీ కొన్న ప్రాపర్టీ వాల్యూ మార్కెట్లో తగ్గినా పెరిగినా అది కూడా మనకు ఒక ఓవరాల్ మనకి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. వేకెన్సీ, మనం తీసుకున్న కమర్షియల్ ప్రాపర్టీ నుంచి రావాల్సిన రెంట్ మనకి కరెక్ట్గా రాకపోతే అది కూడా మనకు ఒక
వేకెన్సీ రిస్క్ అనేది మనకి ఫేస్ చేస్తాము. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, వడ్డీలు పెరిగినా తగ్గినా కూడా దాని మీద కూడా మనకి రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది కోరుకున్నప్పుడు మనకి పర్టికులర్ దాంట్లో ఆ క్యాపిటల్ అప్రిసియేషన్ వచ్చిద్దా లేదా అంటే, సో క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది లిమిటెడ్ బేసిస్ మీదే మనకి అది వచ్చింది. సో డెఫినెట్లీ ఒక క్యాపిటల్ అప్రిసియేషన్ కాకుండా నాకు రెగ్యులర్ ఇన్కమ్ ఒక రియల్ ఎస్టేట్ తోటి నాకు వస్తే మంచిది అనే ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ మీకు నేను ఒక విషయం చూపించాలనుకున్నాను. సో ఇది రియల్ ఎస్టేట్స్ రిట్స్ ఇన్విట్స్ ఇండెక్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎలాగో మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఇండైసెస్ ఎలా ఉంటాయి అలాగే మనకి దీంట్లో కూడా ఇండెక్స్ మనకి ఉంది. సో ఎన్ఎస్సిలో ఇండెక్స్లో మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే, ఇక్కడ మీరు చూడండి, క్వార్టర్లీ టిల్ డేట్ సో 10% రిటర్న్, ఇయర్ టిల్ డేట్ 10% రిటర్న్, 1 year's రిటర్న్, 5 years రిటర్న్ సిన్స్ ఇన్సెప్షన్. సో ఇక్కడ మనకి తెలుసుకునేది ఏంటంటే, ఒక స్టాండర్డ్ బేసిస్ మీద మనకి ఇక్కడ రియల్ ఎస్టేట్ బేసిస్ మీద మనకి ఇక్కడ రిటర్న్స్ అనేది వస్తాయి ఇది పర్టికులర్ ఇండెక్స్లో. సో ఇక్కడ ఎటువంటి సెక్టర్స్ మీద ఎక్స్పోజర్ ఉంటుంది చూడండి, రియల్ ఎస్టేట్, రియాలిటీ, పవర్, సర్వీసెస్ అండ్ కన్స్ట్రక్షన్. సో ఇండెక్స్ ఫార్మేషన్ ఆ బేసిస్ మీద కూడా మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. సో ఓవరాల్గా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఇండెక్స్ మనకి రేట్స్కి సంబంధించిన ఇండైసెస్ కూడా ఉన్నాయి. సో దాంట్లో కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం అనేది ఉంది. సో ఇది చాలా చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు సేమ్ మ్యూచువల్ ఫండ్ లాగే ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పోజర్ మనం తీసుకోవచ్చు. ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటుంటే డివిడెండ్ ట్యాక్సబుల్, ఇంట్రెస్ట్ పోర్షన్ అనేది మనం రిసీవ్ చేసుకున్నా కూడా అది కూడా ట్యాక్సబుల్. క్యాపిటల్ గెయిన్స్ విషయంలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 15%, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద 10% అనేది మనకి పే చేయాలి. అది కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఓవర్ అండ్ అబౌవ్ 1 lakh మొదటి లక్ష మీద, అంటే మొదటి లక్ష మీద లాభం వచ్చినది మనకి ఎటువంటి ట్యాక్స్ పే చేయొద్దు. ఆ తర్వాత దాటిన తర్వాత మొదటి లక్ష కాకుండా దాని మీద వచ్చిన లాభం మీద 10% అనేది మనం పే చేయాల్సి వచ్చింది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. చాలా చాలా బెటర్ ఉంటుంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో. ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే మోస్ట్లీ శాలరీడ్ పీపుల్స్ దీనికి ప్రిఫర్ చేస్తారు. రిటైరీస్, రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనే ఆలోచన వాళ్ళకి, ఇన్వెస్టర్స్ రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ వచ్చి నాకు ఇంట్రెస్ట్ వస్తే సరిపోతుంది, బాగుంటుంది. రిస్క్ అపెటైట్ చూసుకుంటే మోడరేట్ రిస్క్. సో ఇక్కడ క్యాపిటల్ అప్రిసియేషన్ కాదు, ఇంట్రెస్ట్ పొందుతున్నాం కాబట్టి ఇది ఒక బేసికలీ రెగ్యులర్ ఇన్కమ్ రావాలి అనే ఆలోచనతోటి ఈ పర్టికులర్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎక్స్పోజర్ అనేది మనం ఎంతకాలం మనం తీసుకోవచ్చు అంటే మినిమం 3 years, మ్యాక్సిమం ఎంతైనా కాలం ఉండొచ్చు. సో మినిమం అనేది 3 to 5 years టైం హొరైజన్ అనేది పెట్టుకోండి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో రియల్ ఎస్టేట్స్ కొనటం ఇంకా రిట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం చాలా డిఫరెంట్. సో రిట్స్లో అనేది ఏంటంటే లిక్విడిటీ చాలా హై ఉంటుంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం వెంటనే కొద్దిగా టైం తర్వాత మనం దాన్ని అమౌంట్ విత్డ్రా అనేది కూడా చేసుకోవచ్చు. కానీ ప్రాపర్టీ లిక్విడిటీ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ తోటి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ప్రాపర్టీ అనేది ఏంటంటే మినిమం 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లిక్విడిటీ తక్కువ ఉంటుంది. ఇంకా దాన్ని మెయింటైన్ చేసుకోవటం కూడా చాలా చాలా ఎక్కువగా ఎక్స్పెన్సెస్ తోటి మనం మెయింటైన్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇల్లు కొన్నారు, ఫ్లాట్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఉంటుంది. సో ప్రాపర్టీ కాస్ట్ బేసికలీ రిజిస్ట్రేషన్ కాస్ట్ ఉంటుంది. ఇవన్నీ బేసికలీ చాలా హైగా మనం చెప్పుకోవచ్చు ఇఫ్ వీఆర్ హ్యావింగ్ ప్రాపర్టీ. రియల్ ఎస్టేట్స్లో రిట్స్లో అది ఉండదు. సో బేసిక్ ప్యాసివ్ రియల్ ఎస్టేట్ ఇన్కమ్ పొందటానికి రిట్స్ అనేది ఒక మంచి ప్రోడక్ట్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి తెలుస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టు మనకి ఎంత ఈల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది తెలుసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచన డెఫినెట్లీ ఉంటుంది. కొద్దిగా మనం తెలుసుకున్నాము రేట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే
డీమ్యాట్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రిట్స్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఎస్ఐపి ఆప్షన్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. ఎలాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి, మీకు ఒకవేళ డీమ్యాట్ అకౌంట్ ఉంటే ఆ డీమ్యాట్ ద్వారా మీరు రిట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్. సో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ముందు మనం చూసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది మనకి ఇక్కడ లిస్ట్లో ఇవ్వటం జరిగింది. సో అది మీరు కాన్స్టెంట్లీ ట్రాక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. సో డెఫినెట్లీ ఒక ఫైనల్ థాట్ ఈ పర్టికులర్ వీడియో విషయంలో, ఒక స్టడీ ఇన్కమ్ ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ తోటి నేను ఎక్స్పోజర్ తీసుకోవాలి. ఎక్కువ అమౌంట్ లేదు, తక్కువ అమౌంటే నా దగ్గర ఉంది, ఆ ద్వారా నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆలోచన ఉంటే డెఫినెట్లీ రిట్స్ ఒక సమాధానం అనేది మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మనం ఎక్కడ తెలుసుకుంటున్నాము. సో కొన్ని ప్రశ్నలు మనకి ఎప్పుడు వస్తూ ఉంటాయి రిలేటెడ్ టు రిట్స్. సో ఇజ్ ఇట్ ఎ ల్యాండ్? కాదు ఫ్రెండ్స్, ఇది మనకేంటంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసిన తర్వాత మన ఒక రెంటల్ ఇన్కమ్ లాగా మనం పొందుకుంటాం. అంటే సొంత ఇల్లు కొనుక్కున్న తర్వాత ఆ ఇల్లు కొన్న మీద మనం లేపకుండా మనం రెంటల్ మీద ఇచ్చాము, అద్దెకి ఇచ్చాము. సో దాని నుంచి మనకు ఎలా ఇన్కమ్ వచ్చింది, ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ మనం చెప్పుకోవచ్చు. విల్ ఐ లూజ్ మనీ? డబ్బులు పెట్టిన డబ్బు నాకు తగ్గిద్దా అంటే డెఫినెట్లీ అయ్యే అవకాశం ఉంది. ఎస్, మార్కెట్ రిలేటెడ్ ప్రోడక్ట్ కాబట్టి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్లో వాల్యుయేషన్ పైన కింద అవుతే మనకి దాని ఇంపాక్ట్ ఇక్కడ కూడా కనిపించింది. ఇది ఎఫ్డీస్ కన్నా బెటర్ ఉంటుందా? డెఫినెట్లీ ఎఫ్డీస్ కన్నా బెటర్ అనేది మనం చెప్పుకోవచ్చు కంపేర్ టు ఇన్కమ్ అండ్ గ్రోత్. సో స్టెబిలిటీ అనేది మనకి ఇక్కడ వచ్చింది. సో ఈ రెగ్యులర్ ఇన్కమ్ కావాలి కానీ ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా ఎఫ్డీ కన్నా బెటర్ నాకు బెనిఫిట్ రావాలి అంటే రిట్స్ ఒక ఆల్టర్నేటివ్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ మీకు కొద్దిగా ఐడియా వచ్చి ఉంటుంది రిట్స్ గురించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.